హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియోలో వచ్చేసి మా చెల్లి, తమ్ముడైతే ఇంటికొచ్చారండి. మా పిన్ని వాళ్ళ పిల్లలు. మొన్న నా ఛానల్‌లో హాఫ్ సారీ ఫంక్షన్ అయితే జరిగింది కదండీ! వాళ్ళిద్దరే వీళ్ళు. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో చాలా ఫ్యామిలీస్‌ని మీకు అయితే పరిచయం చేశాను. అలాగే ఇప్పుడొచ్చేసి మా పిల్లలు, అలాగే మా చెల్లి, తమ్ముళ్ళు టిఫిన్ అయితే చేశారు. ఆ రోజు సేమియా ఉప్మా అయితే చేశానండి. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా కర్రీ అయితే చేయాలి. ఇంకా ఆ రోజు కర్రీ అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా నేనైతే తినకూడదు కదా! ఇంకా నాకు కర్రీ వచ్చేసి పెరుగు చట్నీ అయితే చేసుకున్నా. ఇంకా దాంతో అయితే తినేసాను. ఇంకా వీళ్ళకైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఇంకా అంతలోకి నిన్న సాయంత్రం ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి. వాటినైతే తీసుకొచ్చారు. ఇంకా ఇయన్నీ మొత్తం సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇంక ఇయన్నీ ఒక్కొక్కటి నిదానంగా అయితే సర్దేసుకున్నానండి. దేనికి దానికి సెపరేట్‌గా ఏ బాక్స్‌లో ఏమేమి పెట్టాలో అయన్నీ నీట్‌గా సర్దేసుకున్నా. ఇంకా ఈ లోపల మా వారు అలాగే మా తమ్ముడైతే బయటికెళ్ళి గాలిపటాలైతే కొనుక్కొచ్చుకున్నారు. పిల్లలు గూడా ఇంట్లోనే ఉన్నారు. సరదాగా ఆడుకుంటారని చెప్పి తెచ్చుకున్నారు. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర గూడా అండి. ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. గాలిపటాలు ఎగరేసుకుంటూ. ఇక్కడొచ్చినా సరే ఇక్కడ గూడా ఫుల్లుగా ఎంజాయ్ జేస్తున్నారు. ఆ వీడియో కూడా మీకు కొంచెం చూపిస్తాను ఎలా ఎంజాయ్ చేశారనేది. ఇంకా చూసారు కదా! ఇక్కడొచ్చేసరికి ఇంక కొనుక్కొచ్చుకోవడం అయిపోయింది. ఇంక దానికి దారం అయన్నీ కట్టేసి పైకెళ్ళి ఇంకా ఆడుకుంటాం మేము అని చెప్పన్నారు. వాళ్ళతో పాటు మా వారు కూడా చక్కగా చిన్న పిల్లోడిలాగా ఆడుకుంటున్నాడండి. ఇంకా ఇక్కడొచ్చేసి మా చెల్లి నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇంకా చికెన్ మసాలా, ఈ చికెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా తనైతే ఆనియన్స్ కట్ చేసి ఇచ్చింది. చాలా వరకు నా గొంతయితే అస్సలేం బాలేదండి. జలుబు పట్టింది. అందుకే మాట గూడా నేనంత స్పీడ్‌గా మాట్లాడుతున్నా. కొంచెం స్లోగానే వస్తుంది. నేను ఏం చేసినా ఈ దగ్గైతే తగ్గట్లేదు. అయితే మా అమ్మమ్మ ఈ గొంతుకి ఒక చిట్కా చెప్పింది. అది మీకు ఖచ్చితంగా రేపు షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి ఏంటనేది. కొంతమందికి తెలిసినా అబ్బో! ఇదేనా చాలా సింపుల్ అని చెప్పి అంటారు. ఒకవేళ తెలియనోళ్ళు ట్రై చేయండి. ఇంక ఇప్పుడు ఇంట్లో అయితే అన్నం కడిగి పెట్టేసి స్టవ్ మీద, ఇంకో స్టవ్ మీద కూరైతే ఉడుకుతుంది. ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఏం చేసేదని అప్పటికి ఒక షార్ట్ వీడియోకి వాయిస్ ఇచ్చేసాను. ఇంకా పైకి వీళ్ళున్నారు కదా! మీకు కూడా పైకి ఎప్పుడు చూపియలేదని చెప్పి ఇలా పైకొచ్చి చూపిస్తున్నా. మేము కింద ఉంటాం కదా! ఇదొచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. దీనిపైనొచ్చేసి డాబా. ఇంకా అక్కడైతే ఆడుకుంటున్నారు ఈళ్ళు. ఇంకా వాళ్ళ ఆటలు కూడా మీరు చూసేయండి. ఇంక ఇది పైన మొత్తం గూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూసేయండి. ఎగురుతున్నారా? ఎవరు వేసింది పైకి? లేసి నీదా? సరే సరే. బ్లెస్ ఎగిరేస్తున్నది. ఇంక పైన చూసారు కదా! చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి పైన. నేను గూడా ఇదే ఫస్ట్ టైము డాబా ఎక్కి మొత్తం చూపియడం. నేను ఇన్ని రోజులైనా సరే వీడియోలు ఎప్పుడూ చూపించలేదు కదా! నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంక పైనుంచి కిందకొచ్చిన తర్వాత భోజనం అయితే చేస్తన్నారండి మా పిల్లలు వీళ్ళు. ఇంక అప్పటికి టైము 2:30 అలా అయిపోయింది. ఇంకా సాయంత్రం 4:30, 5 ఆ టైంకి బయటికెళ్ళి స్నాక్స్ ఏదైనా తీసుకొనొచ్చాం నేను, మా వారు. ఇంక పిల్లలు తింటున్నారు. ఆ రోజు ఫ్రూట్ సలాడ్ అయితే చేద్దాం అనుకున్నా. కానీ కుదరలేదు. రేపైతే ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్ అయితే ఏమేమి చేస్తున్నాననేది మీకు చూపిస్తున్నా. ఇదొచ్చేసి దోసకైతే నానబెట్టాను. మినపప్పు అలాగే బియ్యం అయితే ముందుగానే నీట్‌గా కడిగేసి నానబెట్టానండి. ఇంకా అంట్లుంటే కొన్ని అంట్లు కూడా కడిగేశాను. ఇంకా నేను బయటికెళ్ళి వచ్చే లోపల ఇంట్లో అయితే పెద్ద యుద్ధమే జరిగింది. మా బాబుకి, మా తమ్ముడికి అయితే అస్సలు పడలేదండి. ఇద్దరు కొట్టుకున్నారు. మా వాడు ఉన్న చోట అయితే అస్సలు ఉండడండి మా జాయ్ అయితే. ఇంక వాడు ఏం చేయకపోయినా సరే వాడి దగ్గరికెళ్ళి కదిలిస్తా ఉంటాడు. ఇంకా అలా ఇద్దరైతే కొట్టుకొని ఏడ్చుకుంటూ ఫోను చేశారు. ఇంక త్వరగానే ఇంటికొచ్చేసాం. ఇంక ఇక్కడొచ్చేసరికి చపాతీ అయితే కలిపి నానబెట్టానండి. ఇంక చపాతీ చేద్దామని. ఇంకా దోసకేసానని చెప్పా కదా! ఆ పిండి కూడా అయితే పట్టేసానండి. మిక్సీలో అయితే కొంచెం నలగట్లేదు. అందుకని చెప్పి గ్రైండర్‌లో అయితే వేసేసాను.
ఇంకా కుక్కర్‌లో వచ్చేసి చుక్కుడుకాయ టమాటా అయితే చేశాను. కలిపి అలా పెట్టేసాను మొత్తము. కొంచెం తాలింపేసేసి చుక్కుడుకాయ, ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకేసి కొంచెం వాటర్ ఏసేసుకొని ఒక 3, 4 విజిల్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకుంటే మనకి చుక్కుడుకాయ కర్రీ తొందరగా అయిపోద్ది. అలాగే చుక్కుడుకాయలు కూడా త్వరగానే మగ్గిపోతాయండి. చాలా బావుంటది. మా అమ్మమ్మ ఒకసారి మా తాతయ్యకని చెప్పి అలా కుక్ చేసింది. చాలా బాగా కుదిరింది. అందుకని నాకు చాలా ఇష్టము. ఎప్పటినుంచో అనుకున్నా చేద్దామని. కానీ ఇప్పుడు కుదిరింది. నేను ఇక్కడ చారుగానే పెట్టుకున్నాను. గ్రేవీ కాకుండా నాకు చారుగానే నచ్చింది. ఇంకా ఇక్కడ పిల్లలు మేమందరం కలిసి ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇంకా చపాతీ అలాగే చికెన్ కర్రీ, చుక్కుడుకాయ టమాటా, పండు మిరపకాయ పచ్చడైతే తాలింపు పెట్టాను. అమ్మమ్మ దగ్గర నుంచే తెచ్చుకున్నా నేను. ఇంకా అది కూడా టమాటా ఏసి రుబ్బి తాలింపేస్తారు. అదైతే ఇంకా బావుంటదండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే పిల్లలు మేమందరం అయితే తింటున్నాము. ఇంకా నేనైతే చికెన్ తినకూడదు కదా! ఇదిగోండి పండు మిరపకాయ పచ్చడైతే ఈ చపాతీలోకి చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మేము తినే లోపల మా వారికి కూడా బాక్స్ పెట్టేసాను. ఆయన కూడా డ్యూటీకైతే వెళ్తున్నాడు. ఇంకా బాయ్ అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పన్నారు. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.